వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ నిఫ్టీ అయితే ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇండియా ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రెండు కూడా రిలీజ్ అయినాయి. వీటితో పాటు వార్ రిలేటెడ్గా ట్రంప్ అయితే మాత్రం ఎస్టర్డే అతని యొక్క సోషల్ మీడియా అకౌంట్లో ట్రూత్లో అయితే మాత్రం కొన్ని ఇంపార్టెంట్ పోస్ట్స్ అయితే మాత్రం చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. క్రూడ్ ఇప్పటికీ కూడా హైయర్ లెవెల్స్ దగ్గరే సస్టైన్ అవుతుంది. నిన్న నిఫ్టీ ఒక్కనొక్క స్టేజ్లో హెవీగా కరెక్షన్ వచ్చింది కదా, వాటి గురించి, వాటితో పాటు అదే ఫాల్ ఈరోజు వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, ఒకవేళ రికవరీ కంటిన్యూ అయితే ఎలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ అట్లనే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ మన టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే -22 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ వచ్చేసరికి 143 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినట్టు మనకు కనపడుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే డౌ జోన్స్ ఫ్లాట్ విత్ నెగిటివ్, నాస్డాక్ ఏమో ఫ్లాట్ విత్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. S&P 500 విక్స్ 4.7% కరెక్షన్ అయితే వచ్చింది. యూరోపియన్ మార్కెట్స్ అన్ని నెగిటివ్గా క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మేజర్గా జపాన్ మార్కెట్ అయితే 1.6% పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే, డౌ జోన్స్ ఫ్యూచర్స్ -30 అండ్ నాస్డాక్ ఫ్యూచర్స్ +14లో కరెంట్లీ లైవ్లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా ఉన్నాయి. మనకి గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,430. నిన్న కూడా మనకి నిఫ్టీ 50 యొక్క లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్న లెవెల్ దగ్గరే లెవెల్ దగ్గరే క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. అంటే ఇదే లెవెల్ దగ్గరికి క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అవుతున్నవి ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి చూద్దాం. ఓకే నౌ కమింగ్ టు ద పాయింట్, మేజర్గా మీరు చూసుకుంటే ఇన్ఫోసిస్ 2.5% నెగిటివ్గా క్లోజ్ అయితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.7% నెగిటివ్గా క్లోజ్ అయింది. విప్రో 1% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ 0.1% నెగిటివ్గా క్లోజ్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. ఓవరాల్గా డేటా చూసుకుంటే ఇన్ఫోసిస్ సేమ్ టైం విప్రో రెండు కూడా కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. అసలు నిన్న యుఎస్ మార్కెట్స్కి, ఇండియన్ మార్కెట్స్కి ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్స్ రిలీజ్ అయినాయి కదా, మరి ఎందుకు వాటికి రియాక్ట్ అవ్వలేదు? ఫస్ట్ వాటి గురించి మాట్లాడదాం. అసలు డేటా ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇండియా ఇన్ఫ్లేషన్ డేటా నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన వెంటనే వచ్చింది, లైక్ 4 o'clockకి. లాస్ట్ టైం మన ఇన్ఫ్లేషన్ డేటా 4.38% వస్తే ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్లో 4.5%, నెంబర్ ఏమో 4.45 వచ్చింది. ఏదైతే మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసామో దానికి తగ్గట్టుగానే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మంత్ ఆన్ మంత్ ప్రకారంగా చూసుకుంటే 1.03% లాస్ట్ టైం ఉంటే, ఈసారి 0.5% ఎక్స్పెక్టేషన్ ఉంటే 0.88% వచ్చింది. మంత్ ఆన్ మంత్లో కొంచెం ఎక్కువగానే ఇంక్రీజ్ అయినట్టయితే మాత్రం మనకు కనపడుతుంది. ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే మాత్రం న్యూట్రల్గా వచ్చింది అనేది నా ఒపీనియన్, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఆ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేశాయి కాబట్టి. వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ ఇన్ఫ్లేషన్ పరంగా, యుఎస్ కోర్ ఇన్ఫ్లేషన్ పరంగా, సిపిఐ ఇన్ఫ్లేషన్ పరంగా చూస్తే లాస్ట్ టైం 3.5%, ఎక్స్పెక్టేషన్ 3.4%, నెంబర్ ఏమో 3.4% వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇయర్ పరంగా చూసుకుంటే 3.4% వచ్చింది లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే. కోర్ ఇన్ఫ్లేషన్ రేట్ 2.6%, ఎక్స్పెక్టేషన్ 2.5, నెంబర్ ఏమో 2.5 వచ్చింది. కోర్ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ డేటా రెండు చూసుకుంటే 2.6 నుంచి 2.5%కి వస్తే 3.5% నుంచి 3.4%కి వచ్చింది. ఓకే, సో నెంబర్స్ అయితే మాత్రం ఈవెన్ యూఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కూడా కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. మరి మార్కెట్స్లో ఉన్న మేజర్గా ఉన్న ఫియర్ ఏంటి? ఎందుకు మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ $88 దగ్గర స్టిల్ ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం 82.12 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే స్టిల్ ఇప్పటికీ కూడా క్రూడ్ ప్రైజెస్ హయ్యర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం. ఇంకోటి, నిన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా రేట్ కట్ టూల్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని నెక్స్ట్ టైం సెప్టెంబర్ 16 ఉంది కదా, అప్పుడు రేట్ హైక్ అయితే మాత్రం చెయ్యరు, మోస్ట్లీ అన్చేంజ్డ్గానే పెడతారని 54% ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. 64%. సో రేట్ హైక్ చేసే ఛాన్సెస్ ఉంటుందని 35% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక పక్క పాజిటివ్గా తీసుకోవచ్చు. కానీ వార్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంకా సార్ట్అవుట్ అవ్వకపోవడం వల్లే మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గా మూవ్ అవుతున్నాయి అనేది నా ఒపీనియన్. ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. నిన్న ట్రంప్ అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ చేశారు.
స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్‌గా అయితే మాత్రం మా చేతుల్లో ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని మేము కంట్రోల్ చేస్తున్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని మేము క్లోజ్ చేస్తున్నాం. ఓకే. ఇరాన్‌కైతే మాత్రం ఒక్క షిప్ కూడా వెళ్ళకుండా మేము యాక్సెస్ అయితే ఇవ్వం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మా కంట్రోల్‌లో ఉంది. మేము టేక్ ఓవర్ చేస్తున్నాం అని చెప్పి క్లియర్‌గా ట్రంప్ అయితే స్టేట్మెంట్ చేశారు. దాంతో పాటు ఇరాన్ యొక్క లీడర్‌షిప్‌ని తిట్టడం ఇవన్నీ తెలుసు కదా కామన్. సో, సో, వాళ్ళ లీడర్‌షిప్ చాలా వర్స్ట్‌గా ఉంది. స్టూపిడిటీగా ఉంది. అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి వాళ్ళ కంట్రీలో ఆల్రెడీ 300% ఇన్‌ఫ్లేషన్ ఉంది. సో, అంటే ఇంకా వర్స్ట్ సిట్యుయేషన్‌కి వెళ్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. అండ్ యాక్షన్స్ అనేది చూపించలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళకి తెలుసు ఏం జరుగుతదనేది. వాళ్ళ ఎకానమీ ఇంకా ఎలా ఎఫెక్ట్ అవుతదనేది వాళ్ళకి తెలుసు. 300% ఇన్‌ఫ్లేషన్ చిన్నదైతే మాత్రం కాదు. సో, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని అయితే మాత్రం ఎప్పటికీ వాళ్ళకి కంట్రోల్ తీసుకోవడానికి మేము ఛాన్స్ ఇవ్వమని ట్రంప్ అయితే మాత్రం చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ సైడ్ నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చినాయి. ట్రంప్ ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇరాన్ రిప్లై ఇచ్చింది. కంప్లీట్‌గా రాంగ్, అన్ని రివర్స్‌లో మాట్లాడారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మా కంట్రోల్‌లో ఉంది. అతని కంట్రోల్‌లో ఏమీ లేదు. అండ్ ఇంకోటంటే యూఎస్ ఇక్కడ కంట్రోల్ తీసుకోవడం కోసం ప్రయత్నించినా కూడాను వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టబోము. మళ్ళీ అటాక్స్ మొదలు పెడతామని ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వార్నింగ్స్ ఇలానే కంటిన్యూ అవ్వడం. సేమ్ టైమ్ వచ్చేసరికి పాకిస్తాన్, ఖటార్ ఈ డీల్ కోసం ఇంకా వీళ్ళిద్దరి మధ్య డీల్ కోసం ఇంకా డిస్కషన్స్ చేస్తున్నామని అప్డేట్ రావటం. సో, ఉన్న అప్డేట్సే ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏవి ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్‌లో కూడాను అదే వాలటాలిటీ కంటిన్యూ అయింది. అందుకే మన మార్కెట్స్‌లో కూడా కొంచెం న్యూట్రల్ మొమెంటమ్ అయితే మాత్రం చూపెడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఆర్‌బీఐ వాళ్ళు బ్యాంక్స్‌కి, ఎన్‌బీఎఫ్‌సీస్‌కి ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఎట్లా ఫిక్స్ చేయాలి? సేమ్ టైమ్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఎట్లా కాలిక్యులేట్ చేసుకోవాలి? అన్న దాని మీద చేంజెస్‌ని తీసుకురావాలనుకుంటున్నారు. అయితే వన్ థింగ్, ఈ చేంజెస్‌ని ఏదైతే బ్యాంక్స్ వాళ్ళు ఆర్‌బీఐ వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నారో ఇది ఏప్రిల్ 1, 2027. ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం జస్ట్ డ్రాఫ్ట్ మాత్రమే ఇచ్చారు. సో, ఏవైనా ఫీడ్‌బ్యాక్స్ ఉంటే ఇవ్వమని చెప్పారు. మేబీ బ్యాంక్స్ ఫీడ్‌బ్యాక్స్ బట్టి దీన్ని అప్డేట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇది ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోవచ్చు అనేది నా ఒపీనియన్. బట్ కాకపోతే అంటే ఒకవేళ గాని ఆర్‌బీఐ వాళ్ళు ఇంకా ఏదో స్ట్రిక్ట్‌గా కంపల్సరీ ఇలా చేస్తామని చెప్పుంటే రియాక్ట్ అయ్యి ఉండేది. బట్ కాకపోతే ఆర్‌బీఐ వాళ్ళు వచ్చేసరికి రివ్యూలో పెట్టాము. ఫీడ్‌బ్యాక్స్ బట్టి డెసిషన్ తీసుకుంటామని అనేసరికి పెద్దగా మొమెంటమ్ ఉండదనేది నా ఒపీనియన్. అంటే ఈ న్యూస్ వల్ల పెద్దగా మొమెంటమ్ ఉండదనేది నా ఒపీనియన్. నౌ ఎఫ్ఐ డేటా, డీఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ 1002 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డీఐఐ 5841 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. ఓవరాల్‌గా డేటా చూసుకుంటే ఎఫ్ఐఐ నెగెటివ్ సైడ్ ఉన్నారు. డీఐ వచ్చేసరికి కొంచెం పాజిటివ్‌గా ఉండేటట్టు మనకు కనపడుతున్నాయి. ఎఫ్ఐఐ అండ్ అలానే ప్రొప్రైటరీ డేటా బిల్ చేసిన నంబర్స్ ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ స్టిల్ ఇప్పటికి 1,65,000 పొజిషన్స్‌ని బిల్ చేస్తున్నారు. ఇండెక్స్ ఆప్షన్ సైడ్ 7,30,000 పొజిషన్స్‌ని అయితే బిల్ చేసినట్టు కనపడుతుంది. సో, చూస్తే నెగెటివ్ సైడ్ పొజిషన్స్ అయితే మాత్రం ఎఫ్ఐఐ స్టిల్ ఇప్పటికి కూడా బిల్ చేసినట్టయితే కనపడుతుంది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కొంచెం బయింగ్ సైడ్ ఆప్షన్స్‌లో అయితే మాత్రం టర్న్ అయ్యారు. సో, ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ ఎప్పుడైనా గాని ఎఫ్ఐఐ గాని నెగెటివ్ సైడ్ ఉన్నారంటే ఎనీ పాజిటివ్ మూవ్ సడెన్‌గా నెగెటివ్‌గా కరెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. మరి లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి రికవరీ ఎప్పుడవుతదంటే అది డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్‌ని ఆపర్చునిటీగా తీసుకొని ఒకవేళ గాని మార్కెట్‌లో వాళ్ళు బై చేయగలిగితే అది ఆపర్చునిటీగా తీసుకోవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద టుడేస్ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు మార్కెట్ అనాలిసిస్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే నిఫ్టీకి 24,480. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాను. ఎప్పుడైనా గాని ఇలా సడెన్ రికవరీ వచ్చినేటప్పుడు ఓకేనా? ఎప్పుడైనా ఇలా సడెన్ రికవరీ వచ్చినేటప్పుడు ఆ రికవరీ వచ్చిన లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ జేసుకోండి. ఈరోజు మార్కెట్ చూస్తే యెస్టర్‌డే మూవ్ అయిన లాస్ట్ 70 పాయింట్స్ మూవ్ అయితే ఏదైతే ఉందో దీన్ని అడ్జస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అడ్జస్ట్‌మెంట్స్ చేయడం కోసం ఓకే. మేబీ ఫస్ట్ 15-20 మినిట్స్‌లో కొంచెం మార్కెట్స్ డిప్ అయినా అవ్వచ్చు. డిప్ అవుతునేటప్పుడు నేను మేజర్‌గా ఫోకస్ చేసే లెవెల్ అనేది యెస్టర్‌డే లో విచ్ ఈస్ 24,270. ఓకే. కొంచెం సైకలాజికల్ నంబర్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే 250. సో, బేస్డ్ ఆన్ ఆప్షన్స్ చైన్ అనాలిసిస్‌లో మనం సపోర్ట్ లెవెల్‌గా డిస్కస్ చేసుకోవడానికి. ఎనీథింగ్ ఈరోజు గాని ఒకవేళ గాని గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినా లేదా మార్నింగ్ ఫ్లాట్‌లో ఓపెన్ అయ్యి స్లోగా డిప్ అవుతూ 24,260కి గాని కరెక్షన్ అయితే మాత్రం రిమెంబర్ ఇక్కడ నుంచి డ్రాస్టిక్‌గా మళ్ళీ రికవరీ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. హెవీగా క్రాష్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఏమీ మనకు అంతగా కనిపించట్లేదు కాబట్టి మేబీ డ్రాస్టిక్ రికవరీ మార్కెట్‌లో మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఫర్దర్‌గా పాజిటివ్ మొమెంటమ్ రావాలి అనంటే అంటే ఎనీ ఫాల్
24,270ని రీటెస్ట్ చేసి పైకెళ్తదని అనుకున్నాం కదా! అసలు ఫాలే రాకుండా పాజిటివ్‌గా వెళ్తుంది అని మనం ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే 24,500 లెవెల్ గాని బ్రేక్ అయితే పాజిటివ్‌గా మొమెంటమ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటది. నాకు తెలిసి లోవర్ సైడ్ వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ కనపడతదనుకుంటున్నాను గానీ, మార్కెట్ డైరెక్ట్‌గా హైయర్ సైడ్ మొమెంటమ్ ఇస్తదని నేను అనుకోవట్లే. ఒకవేళ అలా ఇవ్వాలంటే 24,500 లెవెల్ బ్రేక్ అయితేనే అలా ఇచ్చే ఛాన్స్ ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ లాస్ట్ 15 మినిట్స్ యొక్క మూవ్‌మెంట్ సెన్సెక్స్‌కి అయితే మాత్రం పెద్దగా ఏం చూపించలేదు. సో, నౌ సెన్సెక్స్ పరంగా ఒకవేళ మాట్లాడుకున్నా సెన్సెక్స్‌కి కూడాను ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ యెస్టర్‌డే యొక్క లో ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాలి. 77,500 మేబీ ఒకవేళ డిప్ అవుతున్న 77,500ని రీటెస్ట్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయనేది నా ఒపీనియన్. 77,500ని ఒకవేళ రీటెస్ట్ చేసి బౌన్స్ బ్యాక్ అయితే 78,000 వరకు మొమెంటమ్ చూడొచ్చు. సైకలాజికల్‌గా 78,000 లెవెల్ గాని ఈరోజు బ్రేక్ చేస్తే అట్‌లీస్ట్ 200-300 పాయింట్స్ మొమెంటమ్ అయినా సెన్సెక్స్‌లో మనం చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ కూడాను యెస్టర్‌డే బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్‌గా చూస్తే ఒక లో అయితే మాత్రం మనకు కనపడుతుంది. ఫర్ బ్యాంక్ నిఫ్టీ కరెంట్‌లీ నేను ఆ లో మార్క్ చేసి పెట్టా చూడండి. 57,500 ఎనీథింగ్ ఒకవేళ డిప్ అవ్వడం స్టార్ట్ అయితే 57,500ని రీటెస్ట్ చేసి బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీకి ఉన్న రీసెంట్ లో వచ్చేసరికి 26,260 ఆ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం డిప్ చూడొచ్చు. లేదనుకుంటే 26,260 టచ్ చేసి బౌన్స్ అయితే మాత్రం అయ్యే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్, గోల్డ్, సిల్వర్ వీటి గురించి మనం మాట్లాడుకుంటే బిట్‌కాయిన్ అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ 63,350 దగ్గర మనకి ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. కరెంట్‌లీ బిట్‌కాయిన్ అయితే. రిమెంబర్ 64,000 ఏదైతే ఉందో దాని బిలోకి ఆల్రెడీ బిట్‌కాయిన్ వచ్చేసింది. ఎనీథింగ్ దాని బిలో అలానే గాని బీరిష్ షేడ్ గాని సస్టైన్ అవుతూ ఉంటే 62,000 వరకు మనం కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది బిట్‌కాయిన్ సైడ్ నుంచి. సో, బిట్‌కాయిన్ సైడ్ నుంచి కూడా కొంచెం వాలటైల్‌గా రియాక్ట్ అవ్వడానికి క్రూడ్ ఇప్పటికీ కూడా హైయర్ లెవెల్స్ అలానే మెయింటైన్ చేస్తుండడం. వార్ అప్డేట్స్ పరంగా అయితే మాత్రం ఎటువంటి ఇష్యూస్ సార్ట్ ఔట్ అయినట్టు కనిపించకపోవడంతో బిట్‌కాయిన్ అయితే మాత్రం అట్లానే ఆహ్, కన్సాలిడేషన్ ఫేజ్ విత్ వాలటైల్‌గా ఉండిపోయిందనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ నిన్న ఇన్‌ఫ్లేషన్ డేటా వచ్చిన తర్వాత ఒకానొక స్టేజ్‌లో గోల్డ్ 4,450కి బౌన్స్ అయింది. బట్ కాకపోతే కరెంట్‌లీ అక్కడికి బౌన్స్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతుంది. సో, వార్ పరంగా కూడా ఒక ఇష్యూ సార్ట్ ఔట్ అయిపోతే గోల్డ్ రిలేటెడ్‌గా కూడా కొంచెం పాజిటివ్‌గా మనం చూడొచ్చు. బట్ అట్లా అవ్వకపోవడం వల్ల గోల్డ్ అయితే మాత్రం కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. ఎనీథింగ్ 4,350 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే ఇక్కడ ఇలానే కన్సాలిడేట్ అవుతూ ఉంటదనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్‌గా 63.5 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ సిల్వర్ 63.5 సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే మనం డ్రాప్ చూడొచ్చు. అది బ్రేక్ చేయకపోతే మాత్రం 63.5ని రీటెస్ట్ చేసి సిల్వర్ కూడా బౌన్స్ అవ్వచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ వీటితో పాటు యూఎస్ స్టాక్స్ కొన్ని డిప్ అవుతున్నాయి కదా! వాటిలో కూడా మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 5 మినిట్స్‌లో యాక్టివేట్ అవుతది. ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెట్టినా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూసినా కూడా మీకు తెలుస్తుంది. వీటితో పాటు ఏదైనా గాని యూఎస్ స్టాక్స్, గోల్డ్, సిల్వర్‌లు వీటిలో ఏది ట్రేడ్ తీసుకున్నా కూడాను 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్‌పైరీ ఉండదు. లెవరేజ్ కూడా ఉంటుంది. బట్ లెవరేజ్‌కి చార్జెస్ ఉంటాయి. ఓకే. నౌ కమింగ్ టు ఇంపార్టెంట్ స్టాక్స్. ఈరోజు ఫస్ట్ వన్ జియో ఫైనాన్స్ గురించి మాట్లాడాలి. బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు జియో ఫైనాన్స్‌ది ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది జియో క్రెడిట్ అని. అందులో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళకి 18,268 క్రోర్స్ వర్త్ ఉన్న షేర్స్‌ని సెల్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూస్తే 49.9% స్టేక్‌నైతే మాత్రం జియో ఫైనాన్స్ వాళ్ళైతే మాత్రం సెల్ చేయడం జరిగింది. కొత్త ఓవర్‌సీస్ కంపెనీ ప్రమోటర్‌గా రావడం అనేది అంటే స్టేక్ తీసుకోవడం అనేది మేబీ జియో ఫైనాన్స్‌కి కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచొచ్చు. ఇది మేబీ జియో ఫైనాన్స్‌ని ఈరోజు పాజిటివ్‌గా ట్రిగ్గర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఎర్నింగ్స్ వచ్చాయన్నాను కదా! వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఎవరైనా గాని ఈ కంపెనీస్‌లో ఎఫ్&ఓ పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే కొంచెం కాషియస్‌గా ఉండండి. ఓకే. నౌ లెన్స్‌కార్ట్ నంబర్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే స్ట్రాంగ్‌గా వచ్చినాయి. మార్జిన్ స్ట్రాంగ్‌గా వచ్చినాయి. ఎబిటా స్ట్రాంగ్‌గా వచ్చింది. రెవెన్యూ కూడా స్ట్రాంగ్‌గా ఇంక్రీజ్ అయింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే లెన్స్‌కార్ట్ నంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గా వచ్చినట్టయితే మాత్రం కనపడుతున్నాయి.
టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ నెంబర్స్ రిలీజ్ అయినాయి. రెవెన్యూ 23% పెరిగితే ఎబిటా 9.5% పెరిగింది. మార్జిన్స్ ఏమో 11.3%. మార్జిన్స్ కొంచెం డిక్లైన్ అయింది. రెవెన్యూ పెరిగినంత ఫాస్ట్‌గా నెట్ ప్రాఫిట్ కూడా పెరగలేదు. బట్ సమ్‌వాట్ నంబర్స్ పరంగా చూసుకుంటే కొంచెం పాజిటివ్‌గానే వచ్చినట్టు కనపడుతున్నాయి. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఎట్లా ఇచ్చింది? సేమ్ టైమ్ కమర్షియల్ వెహికల్స్‌లో మార్కెట్ షేర్ ఎంత గెయిన్ అయింది? ఈ డేటాని ఇంకా నేను చూడలేదు. చూసిన దాన్ని బట్టి ఈ స్టాక్ రియాక్షన్ డిపెండ్ అయ్యి ఉంటదని మనం చెప్పగలం. సో, యాస్ట్రల్ నంబర్స్ పరంగా చూసుకుంటే అంత పాజిటివ్‌గా అయితే రాలే. వాటాక్, వాబాక్ నంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గా వచ్చినాయి. కానీ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వలేదు. సో, మేబీ ఇది వాటాక్, వాబాక్‌ని నెగెటివ్ సైడ్ ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. సన్ టీవీ నెట్‌వర్క్స్ యొక్క నంబర్స్ అయితే మాత్రం ₹5 డివిడెండ్ అనౌన్స్ చేశారు. రెస్ట్ ఆఫ్ ద నంబర్స్ అన్నీ కూడా న్యూట్రల్ విత్ డబుల్ డిజిట్ గ్రోత్‌లో ఇవ్వడం అయితే మాత్రం జరిగినాయి. మోటిసన్స్ రివర్సెస్ నంబర్స్ అయితే మాత్రం మార్జిన్స్‌తో సహా నెట్ ప్రాఫిట్, రెవెన్యూ కూడా ఇంప్రూవ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఐర్కాన్ నంబర్స్ అయితే మాత్రం కొంచెం నెగెటివ్‌గానే వచ్చినట్టు కనపడుతున్నాయి. ఈఎంఎస్ లిమిటెడ్ కంపెనీస్‌లో అయితే మాత్రం రెవెన్యూ, నెట్ ప్రాఫిట్, ఎబిటా అన్నీ కూడా హెవీగా డిక్లైన్ అయినాయి. మేబీ ఇది స్టాక్‌ని నెగెటివ్‌గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఆన్ ద అదర్ సైడ్ అబౌట్ ఇండియా నంబర్స్ ప్రకారంగా చూసుకుంటే అబౌట్ ఇండియా డబుల్ డిజిట్‌తో గ్రోత్ అయితే మాత్రం చూపిస్తున్నారు. సమ్‌వాట్ కొంచెం పాజిటివ్‌గానే వచ్చినట్టు కనపడుతున్నాయి. టిటాగర్ రైల్వే సిస్టమ్ నంబర్స్ అయితే మాత్రం మార్జిన్స్ దగ్గర నుంచి రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ వరకు అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి. అపోలో హాస్పిటల్ నంబర్స్‌లో అయితే మాత్రం రెవెన్యూ, నెట్ ప్రాఫిట్స్ సేమ్ టైమ్ మార్జిన్స్ అన్నీ కూడాన లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి పాజిటివ్‌గా వచ్చినట్టు కనపడుతున్నాయి. మేబీ ఇది అపోలో హాస్పిటల్‌ని కొంచెం పాజిటివ్‌గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. ఐఆర్‌సీటీసీ నంబర్స్ అయితే మాత్రం పెద్దగా ఎస్టిమేటెడ్ నంబర్స్‌ని బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు అనలైజ్ చేసి చెప్తాను. హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.